కొట్టేసింది మామ, కొట్టేసింది. టీమిండియా వరల్డ్ కప్ని కొట్టేసింది. నిన్న జరిగిన ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా ఉమెన్స్ ఓడిఐ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో టీమిండియా 52 రన్స్ తేడాతో గెలిచేసింది. మ్యాచ్లో టీమిండియా ఫస్ట్ బ్యాటింగ్ దిగి 298 రన్స్ బాధేసింది. షఫాలి వర్మ గారు 87 రన్స్ బాధేశారు. చాలా అంటే చాలా బాగా ఆడారు. లాస్ట్లో దీప్తి శర్మ గారు 58 రన్స్ బాధేశారు. వీళ్ళిద్దరు జస్ట్ బ్యాటింగ్లోనే కాదు, బౌలింగ్లో కూడా దుమ్ము దులిపి అవసరం. దీప్తి శర్మ గారు ఈ మ్యాచ్లో 5 వికెట్స్ తీసుకున్నారు. ఆన్ ద అదర్ సైడ్ షఫాలి వర్మ గారు 2 వికెట్లు తీసుకున్నారు. లిటరల్లీ ఫైనల్ మ్యాచ్ని వీళ్ళిద్దరు భుజస్కంధాల మీద మోసారు మామ. వీళ్ళే కాదు, స్మృతి మందన గారు 45 రన్స్ కొట్టారు. రీచా ఘోష్ గారు 34 రన్స్ కొట్టారు. జమైమా గారు 23 రన్స్ కొట్టారు. ఇలా ఎవరికి వారు బాగా ఆడారు. 299 టార్గెట్ని సౌత్ ఆఫ్రికాకి ఇచ్చారు. ఈ స్కోర్ని చేసేసే క్రమంలో సౌత్ ఆఫ్రికా 246కి ఆల్అౌట్ అయిపోయింది. వాళ్ళ దాంట్లో ఓపెనింగ్ వచ్చిన లౌరా గారు 101 రన్స్ బాధేశారు. లిటరల్లీ ఒంటరి పోరాటం చేశారు మామ. తన తర్వాత రికార్డ్ అయిన హైయెస్ట్ రన్స్ అంటే 35 రన్స్ బై అన్హరే గారు. ఇంకా మిగిలిన టీం అంతా ఇంపాక్ట్ చూపించలేదు, ఎందుకంటే మనలో బౌలింగ్ అంతా బాగా వేశారు కాబట్టి. ఈ మ్యాచ్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ని షఫాలి వర్మ గారికి ఇచ్చారు. అండ్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ని దీప్తి శర్మ గారికి ఇచ్చారు. సింపుల్